రోడ్ షోకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తున్న లివిల్ మరి కాసేపట్లో బోరబండ బస్ స్టాప్ నుంచి హైటెక్ హోటల్ వరకు బీఆర్ఎస్ ర్యాలీ ఉంటుంది కదా. కేటీఆర్ రోడ్ షో జనం కూడా భారీ ఎత్తున తరలి వచ్చినట్టు కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మరి కాసేపట్లో 4వ రోజు రోడ్ షో ప్రారంభం కానుంది. మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ప్రారంభించినారు. ఇవాళ బోరబండ డివిజన్లో బోరబండ బస్టాండ్ నుంచి నేరుగా హైటెక్ హోటల్ వరకు కూడా ఈ రోడ్ షో నిర్వహించున్నారు. హైటెక్ హోటల్ దగ్గర బోరబండ డివిజన్ సంబంధించిన ఓటర్లు ప్రజలను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికే గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా గత 2-3 నెలల నుంచి కూడా బోరబండ డివిజన్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కలియతిరుగుతున్నారు. ఖచ్చితంగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనను, 22 నెలల కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రతి ఒక్కరు కూడా వివరిస్తూ ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరింటికి వెళ్ళినా అనూహ్య స్పందన వస్తుంది. ఇప్పటికే సర్వేలు కూడా తేల్చెప్పినాయి బీఆర్ఎస్ పార్టీ విజయం పక్కా అని. ఈ నేపథ్యంలో మరింత ఈ రోడ్ షోల ద్వారా మరింత ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా కేటీఆర్ ప్రసంగాలు ఉన్నాయి. ఖచ్చితంగా గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు 20 నెలల కాంగ్రెస్ విధ్వంస పాలనలో ఏం జరిగిందన్న దానికి సంబంధించి బోరబండ డివిజన్ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగు లింగన్న ఉన్నారు. చెప్పండి, ఇవాళ గత కొద్ది రోజులుగా మీరు ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు, ఏ విధంగా ఉంది, ఎలాంటి స్పందన వస్తుంది? మేము గత 10-15 రోజులుగా ఇక్కడ సునీత గారి గెలుపు కోసం ప్రచారం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కేసీఆర్ని ఓడగొట్టుకొని పొరపాటు చేసినాం. మేము రాష్ట్రం మొత్తం కూడా అంధకారమయ్యే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీలు అమలు చేయలేదు. కాబట్టి దానికి తోడు ఈ యొక్క బోరబండే కాదు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోపీనాథ్ గారు కేసీఆర్ నాయకత్వంలో కారు గుర్తుతోటి గెలిచినాక కోట్లాది రూపాయల నిధులు ఈ బోరబండ ప్రాంతానికి తీసుకొచ్చిండు. లేకపోతే ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని తీసుకొచ్చిండు. త్రాగునీరు విషయంలో కానీ, సీసీ రోడ్ల విషయంలో కానీ, లేకపోతే కరెంటు విషయంలో కానీ, ప్రతి విషయంలో కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ స్లమ్స్ అన్ని కూడా ఆనాడు ఏదైతే పి జనార్దన్ రెడ్డి గారు చేసిండో ఆయనను ఆశయ సాధన కోసం కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కూడా ఈ యొక్క గోపీనాథ్ గారు పనిచేశారు. ఆయన అంత కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండు కాబట్టి ఆయన సతీమణిని, కుటుంబ సభ్యురాలని గెలిపించి రుణం తీర్చుకోవాలని చెప్పి ఇలా ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా మైనార్టీ సోదరులు కానీ, బలహీన వర్గాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, యువత కానీ, మహిళలు కానీ అందరు కూడా సునీత గారిని కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలనేది చూస్తున్నాం. మీరు చెప్పండి, గత కొద్ది రోజులుగా ఇలా మీరు ప్రచారంలో ఉన్నారు, మీకు స్థానికుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, ఓటర్లు ఏమంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మోసాల విషయంలో ఏం చూడొచ్చు? ఖచ్చితంగా ఈరోజు జిహెచ్ఎంసీ ప్రజలు గతంలో కూడా ఇక్కడున్న 29 సీట్లలో ఒకే ఒక సీటు బీజేపీ కన్నులోటో పోయి గెలిచింది తప్ప కాంగ్రెస్ ఒక్క సీటు గెలవకుండా జిహెచ్ఎంసీ ప్రజలు కర్ర కాల్చి వాచు పెట్టారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో ఈ యొక్క పేద ప్రజలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాలను బయట పెడుతూ నిజంగా ఆయన చేస్తున్న ఇలాంటి స్పీచ్ కూడా మన జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి ఈ మోసపూరితమైన మాటలు చెప్తూ ఎక్కడ తప్పించుకుంటూ ఈ మధ్య కొత్తగా షురూ చేశాడు. ఏంటంటే అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెడతా, ఇక్కడ పీటీఆర్ విగ్రహం పెడతా, ఇక్కడ వచ్చి నా బాబు విగ్రహం పెడతాడు, ఏ విగ్రహం పెట్టుకో. కానీ ఫైనల్ గా ప్రజలకు అల్టిమేట్ గా వాళ్ళకు అభివృద్ధి పదాలు అందినప్పుడే వాళ్ళు నిన్ను కానీ నీ పార్టీ కానీ అది తప్ప నీ మోసపూరిత మాటలకు ఏ ప్రజలు కూడా ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఈ రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా సునీతమ్మ బ్రహ్మాండమైన మేరకు గెలిచి ఈ యొక్క జూబ్లీ శ్రేణిని మరొకసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసి తెలియజేస్తా ఉన్నాం. అయితే పదే చెప్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది, మేము అధికారంలో ఉన్నాం, అధికారంలో గెలిపిస్తేనే మేము పనులు చేస్తామంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడ హైడ్రాని తీసుకొచ్చిండు, సామాన్య మానవులు ఇక్కడ బతుకుతున్నారు. పుట్టకూటు కోసం వచ్చేసి చిన్న పరిశ్రమలో పని చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు హైడ్రా పేరుతోటి వాళ్ళని కూల్ చేయడం జరిగింది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు బస్సులో కూడా ఫ్రీ అని చెప్పిండ్రు. మగవాళ్లకు ఏమో రేటు పెంచిండ్రు, ఆడవాళ్లకు ఉచితంగా అని చెప్పేసి
నానా రకాలుగా చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఈసారి భారీ మెజారిటీ తోటి జూబ్లీస్ నియోజకవర్గం గెలుస్తుందని భావిస్తున్నాను. ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఇక్కడ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎలాంటి స్పందన ఉంది, ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుందాం. మనకు మరి కాసేపట్లో కేటీఆర్ అన్నాడు ఇప్పటికే మీరు గత 2-3 నెలలుగా ఇక్కడ తిష్ట వేశారు. డివిజన్ వాస్తవం కావచ్చు, నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతున్నారు. ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల్లో అద్భుతమైన స్పందన కనబడుతూ ఉంది. మన పార్టీ కార్యకర్తలు, మేము లీడర్లు ఎవరైనా ప్రజలకు కొన్ని విషయాలు వివరించాలని, ఇప్పటి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను చెప్పాలని చెప్పి మేము వెళ్తే ప్రజలే మాకు ఎదురు చెప్తా ఉన్నారు. ప్రత్యేకించి మహిళలు ఈ బోరబండ డివిజన్లో ఎక్కడికి వెళ్ళినా కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తున్నారు, కేసీఆరే బాగుండే, అప్పుడే బాగుండే. ఈయన వచ్చిన 2 సంవత్సరాల నుంచి మేము తాగమైపోయినాం. ఇది దోకాబాజీ కాంగ్రెస్, ఇది వాదా చేసుడు దోకా చేసుడు కాంగ్రెస్కి అలవాటు, ఈ రకంగా మాట్లాడుతున్నారు. అన్నిట్లో మేము మోసపోయినాం. కేసీఆర్ ఉండగానే మాకు ఇంత అన్నం దొరికింది. 4 కిలోల బియ్యం 6 కిలోలు చేసిండు. మా ఇంట్లో 10 మంది ఉంటే 60 కిలోలు ఇచ్చిండు కేసీఆర్. మాకు ఇంటింటికి మంచిళ్ళు ఇచ్చిండు. మాకు బీదోళ్ళకు ఉచితంగా మంచిళ్ళు ఇచ్చిండు. అన్ని కేసీఆర్ చేసిండు. 200 పెన్షన్ ఉంటే మా ఇంట్లో 2000 చేసిండు. మా ఇంట్లో 6 పిల్లలు ఉంటే 6 షాదీ వరకు వచ్చింది. మా ఇంట్లో 2 అమ్మాయిలు ఉంటే మాకు 2 కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఆ రకంగా ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ వచ్చినాకనే ఇంత అన్నం తిన్నాం తప్ప ఈయన వచ్చి చేసింది ఏం లేదు. ఇక మా పక్కనే పాపం సున్నం చెరువు మా కండ్ల ముందునే ఇల్లు కూలగొట్టిండు. పేదోళ్ళని నాశనం చేసిండు ఇల్లు. కేసీఆర్ కట్టిస్తే ఈయన కూలగొట్టే పని మొదలుపెట్టిండు. ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈయన చేయంగానే మాకు మా దుకాణాలు నడుస్తలేవు, మా దందా పోయింది, అంతా నాశనం అయిపోయింది. మేము ఇక్కడ అంతా పేదల బస్తీలో పేదలం ఉన్నాము. మాకు పని చేసుకోవడానికి దొరకలేదు. మొత్తం మేము ఆ పక్కన ఉన్న మాదాపూర్ కావచ్చు, కుక్కడపల్లి కావచ్చు, అక్కడ అయ్యే నిర్మాణ రంగంలో పనిచేసేటోళ్ళము. మేము ఇక్కడ మేస్త్రీలో ఉన్నాము, మేము ప్లంబింగ్ పని చేసుకుంటే వాళ్ళం ఉన్నాము, సెంటరింగ్ పని చేసుకుంటే వాళ్ళం ఉన్నాము, మేము ఫాల్ సీలింగ్ పని చేసేటోళ్ళం ఉన్నాము. అన్ని వర్గాల ప్రజలు దెబ్బతిన్నాం మేము. మొత్తం మా పనులన్నీ నాశనం అయిపోయినాయి. 2 పూట తినడానికి కష్టమవుతుంది. వారానికి 2 రోజులు కూడా పని దొరకలేదు. ఈ రకంగా ఎన్ని బాధలు చెప్తా ఉన్నారు వాళ్ళు. ఎన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ అని స్పష్టంగా చెప్తా ఉన్నారు వాళ్ళు. ప్రజల్లో గంత చైతన్యం ఉంది. దీన్ని కాంగ్రెస్ ఏదో అడ్డుకోవాలని, మేమేదో దౌర్జన్యం చేస్తామని, మేము గుండాలు మేము ఇచ్చుకున్నాం కాబట్టి ఓట్లకు రానియమని ఒక పిచ్చి ప్రగల్భాలు పలుకుతున్నది. ఇది ఏది కూడా ప్రజల చైతన్యాన్ని ఆపలేదు. బ్రహ్మాండమైన మద్దతు ప్రజల నుంచి కనబడుతూ ఉంది. ప్రత్యేకించి మహిళలలో ఉన్న చైతన్యం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా కూడా హైదరాబాద్తో మనం చూసిన అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ప్రతి విషయంలో హైదరాబాద్ మహిళలు ఎంత సీరియస్గా స్పందిస్తున్నారో, ముఖ్యమంత్రిని ఏ రకంగా విమర్శ చేస్తున్నారో చూస్తున్నాం. అదంతా కూడా కనబడుతుంది, వాళ్ళ ప్రజలకు కనబడుతుంది. తప్పకుండా ఈ ఒక తరంగంలాగా వస్తుంది కేసీఆర్ మద్దతు. దీన్ని ఆపడం ఎవరితో కాదు. జూబ్లీ హిల్స్లో సునీత గెలవడం ఖాయం, బ్రహ్మాండమైన మెజారిటీతోని. తప్పకుండా రాష్ట్ర రాజకీయాలలో 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పరిపాలన పైన ఒక మంచి తీర్పును ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలితే పథకాలన్నీ రద్దు అవుతాయి అని చెప్పి దాని ఎటు ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చు. చెప్పుతో కొడతారు, ప్రజలు వెంటబడి తరుముతారు. పథకాలను ఆపడం మన అబ్బసొత్తు కాదు. కేసీఆర్ పెట్టిన పథకాలు ఉన్నాయి. నీ ముఖానికి కొత్త నువ్వు పెట్టలేకపోయినావు, నీతో కాదు, అందరికి తెలిసింది. నీ 6 గ్యారెంటీలు అటకెక్కిచ్చినావు, 420 హామీలు నువ్వు 420 అయినావు. కేసీఆర్ ఇచ్చినవి కూడా నువ్వు ఆపుతానంటే ఇవాళ ఒక జూబ్లీహిల్సే చూస్తున్నావు. ప్రజలు ఆగ్రహానికి వస్తే అడుగు కూడా కదలలేవు. నీ పోలీసులు నిన్ను ఆపలేరు. పథకాలను ఆపిస్తానని భయపెట్టడం నీ మూర్ఖత్వానికి నిదర్శనం తప్ప ఇంకోటి కాదు. నీలాంటి నియంత్రణలు చాలా మంది పోయినరు. దమ్ముంటే ఒకటి ఆపి చూడు, తెలుస్తుంది రేపు. ఇదంతా కూడా ముఖ్యమంత్రికి అవగాహన లేక మూర్ఖత్వంతో అహంకారంతో మాట్లాడుతున్న మాటలు. అధికారం అంటే ఆయన నాకు తిరుగులేదని అనుకుంటున్నాడు. ఇంకా 2 ఏళ్లే ఉంది, ఎత్తి పొలబడ్డా 2 ఏళ్ళు కాదు. జూబ్లీహిల్స్ తర్వాత నీకు దినదిన గండమే. నువ్వు ఆడ ఉండేది కూడా నమ్మకమే లేదు. కాబట్టి ఇంకెక్కువ పేలకపోతే మంచిది. మర్యాదగా మాట్లాడడం నేర్చుకుంటే మంచిది. ప్రజల పట్ల గౌరవంగా ఉండడం నేర్చుకుంటే మంచిది. ముఖ్యమంత్రి ఇంకో మంత్రి మాట్లాడుతూ పొంగులేటి వల్ల ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కట్టేయలే, నేను ఛాలెంజ్ చేస్తున్నా, చూపిస్తారా అని చెప్పేసి ఇలా సవాల్ వేసి చూపిస్తే దేనికి కట్టుబడిలో చెప్పాలి. వాళ్ళు అబద్ధాలు మాట్లాడడం తప్ప నిజం మాట్లాడడం వల్ల తెలియదు. ఈడ కొంచెం పైకెక్కి చూస్తే కానీ కనబడతాయి.
పొంగులేటి ఆయన ఇంటి మీద నిలబడి చూస్తే హైదరాబాద్ చుట్టూ కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు లక్షలాది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనబడతాయి. ఇక్కడ కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే దాదాపు 3,500 మందికి వచ్చినాయి. వస్తే రమ్మను నా ఎంబటి తీసుకుపోయి చూపిస్తా, ఆ ఇండ్లు చూపిస్తా, ఆ ఇండ్లలో ఉంటున్న వాళ్ళని చూపిస్తా, వాళ్ళతో మాట్లాడిస్తా. చూడదలుచుకుంటే కనబడతాయి, ఇష్టం లేకపోతే కనబడవు. కళ్ళుండి కబోదులు వాళ్ళకి మనం చెప్పే పనేం లేదు. వాళ్ళు అబద్ధాలతోనే బతకొచ్చు అనుకుంటున్నారు. జనరల్ ఎలక్షన్లో ఎట్లయితే మోసం చేసినామో ప్రతి చోట అట్లా చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ ప్రతిసారి మోసపోరు ప్రజలు తేరుకున్నారు. బ్రహ్మాండమైన నిర్ణయాన్ని చెప్పబోతున్నారు రేపు. ఏదో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కర్రగాల్చి వాత పెడతారు కాంగ్రెస్ అని చెప్తారు. ఖచ్చితంగా ఇవాళ ఏ వర్గానికి వెళ్ళినా ఎవరిని తట్టినా ఇలా ఆనాడు కేసీఆర్ సార్ పాలనే మంచిగుండే, కేసీఆరే మంచిగుండే అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి. ఇవాళ ఇక్కడ ఒక సర్దార్ కుటుంబం కావచ్చు, ఇక్కడ చాలా మంది మైనార్టీలను మోసం చేసిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇవాళ మహిళలకు ఇస్తానన్న 2,500 ఎక్కడ పోయినాయి, అవ్వాతాతకి ఇస్తానన్న 4,000 పెన్షన్ ఏమైందంటూ కూడా ఇవాళ నిలదీస్తున్న విషయాన్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇవాళ ఏదైతే పొంగులేటి కావచ్చు, ఇతర మంత్రులు సవాలు విసిన సవాళ్ళను స్వీకరిస్తాం, ఖచ్చితంగా దమ్ముంటే రమ్మని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోటి కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ప్రారంభమవుతుంది, రోజు రోజు దినదిన గండమే అని చెప్పేసి కూడా జగదీశ్వర్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గోపినాథ్ మద్దతుగా గత కొద్ది రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ప్రతి గడపకు, ప్రతి ఇంటికి, ప్రతి అవ్వాతాతను, ప్రతి ఓటర్ను తట్టి బీఆర్ఎస్ పార్టీ ఓటు అభ్యర్థిస్తుంది. ఖచ్చితంగా సునీత గోపినాథ్ గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ఖచ్చితంగా సునీత గోపినాథ్ గెలవడం ఇవాళ యావత్ తెలంగాణకు అవసరం. ఇవాళ తెలంగాణలో ఏ విధంగా దోపిడీ రాజ్యం వెళ్తుందో ఆ రాజ్యానికి అంతం కావాలంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రతి ఒక్క ఓటర్ భావిస్తున్నాడు. అందుకు అనుగుణంగానే ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇస్తారు. ఆ తీర్పు ఇవాళ ప్రభుత్వానికి దినదిన గండంగా మారబోతుందని చెప్పేసి